హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితా శక్తి. ఈరోజు వీడియో ఏమో శ్రీకాకుళం స్టైల్ బోటీ కర్రీ ఎలా చేయాలో మీకు ఈరోజు వీడియో చెప్తున్నాను. ముందుగా బోటీని క్లీన్ చేసుకోవాలండి. బోటీ అంటే ఇంకేమీ కాదు, మేకల తాలూకా ప్రేగులు అనమాట. ఏంటి మేకల ప్రేగులు తింటారా అని అనుకోవద్దు, అది చాలా బాగుంటుందండి. వండే విధానం తెలియాలి కానీ చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా అంటే ముందుగా చాలా శ్రద్ధగా ఒక్కొక్క ప్రేగుని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా ఒక్కొక్కటిగా అందులో ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకేమైనా ఉండిపోయింది అని డౌట్‌గా ఉంటే ఒక చిన్న టిప్ అండి. ఇలాగ వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు ఏసుకొని అది మరిగాక ఈ బోటీని అందులో ఏసేసుకోవాలి. ఏసుకొని ఆ వేడి నీటిలోనే ఏసుకున్న తర్వాత అది ఒక్క కెరలొచ్చాక అందులో ఉన్న చూసారా ఒక్కొక్క ప్రేగు ఉంది కదా, అంతా క్లీన్ చేయలేం కదా, ఆ వేడి నీటికి మనం మరిగించగాన అది అంతాను క్లీన్ అయిపోతుందనమాట. బాగా వేడిగా ఇలాగ మరిగించిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ని అంతాను డ్రైన్ చేసుకోవాలి, అంటే వడేసుకోవాలి. ఆ వడేసిన నీళ్ళు యూజ్ చేయకూడదండి, పడేస్తాము. ఇప్పుడు మన బోటీ ఫుల్లుగా క్లీన్ అయిపోయింది. ఇంకా ఎలాంటి చెత్త ఏంటి ఉండదు. దాన్ని కుక్కర్‌లోన 5 విజిల్స్ పెట్టుకోవాలండి. మెత్తగా ఉడికితే గాని ఆ కర్రీ బాగోదు. అందుకని కుక్కర్‌లో పెట్టేసుకుంటున్నాము. కుక్కర్‌లో పెట్టినప్పుడు కూడాను ఆ బోటీకి సరిపోయేటట్టు ఉప్పు వేసుకుంటున్నాం. ఎందుకంటే దానికి తగ్గట్టు మళ్ళీ కర్రీకి అంతటి కూడా మళ్ళీ వేరేగా ఉప్పు వేసుకోవాలి. దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకొని 5 విజిల్స్ పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసాక జీలకర్ర కొద్దిగా, ఒక వెల్లుల్లిపాయ, ఇంకా 6 ఎండుమిరపకాయలు, ఒక అల్లం ముక్క వేసుకొని దాన్ని ఫైన్‌గా ఏపుకోవాలండి. ఇదంతా ఏగుతుంటే ఒక 2 ఎర్ర ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని ఈ ఏగిన మిశ్రమంలోనే వేసుకోవాలి. ఇవంతాను మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మన తాలూకా కర్రీకి ఇదేనండి గ్రేవీ. దీంట్లో ఉప్పు కూడాను కర్రీకి సరిగట్ట ఉప్పు, కరివేపాకు కూడాను వేసుకోవాలి. ఎక్కువ వేగక్కర్లేదండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోతే సరిపోతుంది. కలర్ కోసం ఒక టమాటా కూడా నేను వేసేసుకున్నాను. మీకు కారం కావాలంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు కర్రీ అంతా అయ్యాక ఎండు కారం కూడా వేసుకోవాలండి. ఈ మిశ్రమం చల్లగా అయ్యాక దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకుంటాము. మిక్సీ చేసుకున్నాక కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్‌లో పెట్టుకున్న బోటీని, ఇంకా ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని రెండిటిని కలిపి కుక్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం మిక్సీ చేసుకున్న పేస్ట్, ఇంకా ఉడకబెట్టేసుకున్న ఈ బోటీని వేసుకొని రెండిటిని కలిపి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు కావాలంటే మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కానీ, కారం కానీ వేసేసుకోవచ్చు. ఇది ఉడికాక దీనికి తగ్గట్టు కొద్దిగా దాని తాలూకా ఎకటా ఏదైనా ఉంటుంది కదా, అది పోవడానికని కొద్దిగా బెల్లం, ఎక్కువ కాదండి, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. కావాలంటే మన టేస్ట్‌కి తగ్గట్టు మళ్ళీ ఏ ఇంకేదైనా పుల్ల చాలలేదంటే వేసుకోవచ్చు. అంతేనండి, మన బోటీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఎందుకంటే మేము చేసిన వీడియోస్ అంతాను మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.